అంటున్నారు. అయ్యా నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఉద్యోగస్తులు కానీ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ముందు నడిపించినటువంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు కేసీఆర్ గారు పక్కకు పెట్టి తెలంగాణ అంటే తన కుటుంబం, తెలంగాణ అంటే మేము అన్న చందనంగా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క వర్గం ఈరోజు దూరం అవుతా ఉంది. అన్ని వర్గాల వారు ఈరోజు బీజేపీని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఖచ్చితంగా రాబో కాలం బీజేపీ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అయ్యా ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు. ఒక్క విషయాన్ని చెప్తున్నా, నేను నా ప్రసంగాన్ని ముగిస్తా. మరి అయ్యా ఈరోజు గల్ఫ్ లో ఉన్నటువంటి మన కార్మికులు ఎంతో అండగా ఉంటూ బీజేపీ వస్తే మా ఆవాదాలు పోతాయి, బీజేపీ వస్తే మేము అంతా కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి అక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా కుటుంబాలకి, ప్రజలకి అందరు కూడా మెసేజ్లు ఇస్తూ బీజేపీ రావాలి, ప్రతి ఇంట్లో కూడా జై శ్రీరామ్ అనే నినాదం నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి గల్ఫ్ లో ఉన్నటువంటి మన అన్నదమ్ములందరికీ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఇంకా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ అరవింద్ గారికి, అదేవిధంగా మా అధ్యక్షులు నర్సయ్య గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రెస్ బ్రదర్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. సీనియర్ నాయకులు నిజామాబాద్ కు ఒక గురువు లాంటి వారు, వారికి మన గౌరవ అతిథి భారత్ మాతాకే ఈరోజు సీనియర్ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్న సందర్భంగా విచ్చేసిన మా జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభారీ ఇన్ఛార్జి గారు తరుణ్ గారికి, అదేవిధంగా రాష్ట్రాన్ని ఒక దశలో తీసుకుపోతున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి, నిజామాబాద్ జిల్లాలో ప్రపంచం సృష్టించి సీఎం కూతుర్ని చిట్టుగా ఓడించిన గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారికి, సీనియర్ నాయకులు మా గురువు లాంటి వారు బీజేపీ పార్టీకి భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి, వేదిక మీదున్న పెద్దలందరికీ, ఇక్కడి ఈ సమావేశానికి విచ్చేసిన అశేష జనవాహినికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా పూర్తిగా హిందూ భావజాలము, దేశభక్తితో కూడుకున్న జిల్లా. అందులో ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలోని కందకుర్తి గ్రామంలో హెడ్డేవారి గారి మూలాలు ఈ బోధన్ నియోజకవర్గమే ఉన్నాయి. దానివల్ల నిజామాబాద్ జిల్లా అంతా ఈరోజు దేశభక్తితో నిండిపోయింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దేశభక్తి, వారి పరిపాలన ఈరోజు దేశ ప్రజలందరూ కూడా
అర్హిస్తున్నారు. ముఖ్యంగా మన జిల్లాలో గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రజాకంటక కార్యక్రమాలు, ఎన్నో మన ప్రజా సమస్యపై పోరాటము, ముఖ్యంగా నిజాం ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ గురించి పాదయాత్ర చేయడము, యువకులలో, ప్రజలలో, రైతులలో ఒక ధైర్యశాలి నాయకుడు వచ్చాడని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే ఆయన నాయకత్వాన్ని కోరుకోవడం జరుగుతున్నది. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇంత బలోపేతానికి కారణము మన యువ నాయకులు ధర్మపురి అరవింద్ గారు. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే యువతకు, ప్రజలకు, కర్షకులకు, కార్మికులకు, మేధావులకు ఒక ధైర్యం వచ్చింది. ధైర్యంగా నిలబడే మన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనము ఎదురించి పోరాడదాము. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచకాల పనులు గాని, అవినీతి పనులు గాని వాటిని నిరాడంబరంగా ఎదుర్కొందామని చెప్పేసి ఈరోజు ధైర్యంగా ముందుకు రావడం జరుగుతున్నది. ఆ ధైర్యంతో నిజామాబాద్ కార్పొరేషన్ లో 28 కార్పొరేషన్ స్థానాలు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా జరగని విధంగా విజయం సాధించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మోదీ గారు 370 ఆర్టికల్ గాని, అదేవిధంగా సిఏ గాని, ట్రిపుల్ తలాక్ గాని, రామ జన్మభూమి వరకు, ముఖ్యంగా రైతుల చట్టం వరకు కూడా ఈరోజు సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ప్రజామోద్యం పొందడం జరిగింది. దేశంలో మోదీ గారు నిజామాబాద్ జిల్లాలో ఏడి గారి పాలన ఎంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. రాబోయే రోజులలో కూడా అదేవిధంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు వారి నాయకత్వము నిజంగా కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్లడం జరుగుతున్నది. ఈ విధంగా చూస్తే సంజయ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మన ధర్మపురి అరవింద్ గారు కానీ ఈరోజు వారి ఇద్దరి జోడి కూడా కృష్ణాజుల జోడీలాగా ఈరోజు రాష్ట్రంలో వెలుగొందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక నిజామాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధుల అదాక్షరాలు బాగైపోయాయి. ఇసుక లూటి, ల్యాండ్ గ్రాబింగ్లు, ఎక్కడ ఏ పనులు చూసినా గానీ అవినీతి, ప్రతి బిల్లులో కూడా అవినీతి, పోలీసులది ఇష్టారాజ్యం అయిపోయింది, అధికారులది ఇష్టారాజ్యం అయిపోయింది. పూర్తిగా ప్రజాప్రతినిధుల, ఎమ్మెల్యేల కనుసనలోనే ఈరోజు అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. అయినా ఈ రోజు మన యువ నాయకులు మన ధైర్యంగా ఉన్నారు. మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వారి అండతో వారి అరాచకాలను మనం ఎదుర్కొనే దిశగా మనం పయనిద్దాం. యువకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భరోసా అంటే ధర్మపురి అరవింద్ గారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారి నాయకత్వంలో ప్రభుత్వ నిధులు వారికి ప్రజలకే చెందాలి, ప్రజా సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన నిధులు ప్రజలకే చెందాలి అని చెప్పేసి మనము పోరాడాల్సిన పరిస్థితులది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే ఈరోజు పార్టీ బలోపేతానికి బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్నదాకా మొన్న చాలా మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. దానికి పూర్తిగా అరవింద్ గారి నాయకత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోనే కాదు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలంతా, నాయకులంతా ఈరోజు మనకు భరోసా ఉంది. మంచి నాయకుడు ఉన్నాడు బీజేపీ పార్టీలో. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లో ఏడీ గారు, దేశంలో మోడీ గారు, రాష్ట్రంలో సంజయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి మనం డెఫినెట్ గా ముందుకెళ్లి ఆ పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలనే ఒక ఆలోచనతోటే ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరుగుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్ లో
రాబోయే రోజులలో జిల్లాలకు మనకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో ఈ రోజు ప్రజాప్రతినిధులందరూ కూడా చూస్తున్నారు బీజేపీ పార్టీలకు రావాలని చెప్పేసి. అదే విధంగా ఈ రోజు ఓన్లీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నాయకుడు అంటే ధర్మపురి అరవింద్ గారే. యువత క్రేజ్ అయిపోయింది. రాష్ట్రంలో సంజయ్ కుమార్ గారి క్రేజీ అయిపోయింది. దేశంలో మోదీ గారి క్రేజీ అయిపోయింది. కాబట్టి ఇదే చొరవతో ఇదే ధైర్యంతో మనం ఉండాలి. ప్రజా సమస్యపై పోరాడాలి. రాబోయే రోజులలో మనం ఎదుర్కోవాలి. మనము ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయని కూడా చూడాల్సిన అవసరం లేదు. వీరందరూ కూడా పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు. కాబట్టి మనము పార్టీ బలోపేతానికి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ రాబోయే రోజులలో 5 నియోజకవర్గాల్లో కూడా మనం భారతీయ జనతా పార్టీ జెండా పార్టీ 5 ఎమ్మెల్యేలను అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలను గెలుచుకొని రాష్ట్ర పార్టీకి మనం కానుకగా ఇద్దామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా నేను కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా గౌరవులు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారు మన తెలంగాణ యొక్క ప్రభారిగా అయిన తర్వాత మొదటిసారిగా మనకు నిజామాబాద్కి రావడం, రాష్ట్రంలోనే మనం మొదటిసారిగా మన నిజామాబాద్ జిల్లాకు రావడము నిజంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ విషయం ముఖ్యంగా ఈ ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు మా కుటుంబంలో చేరుతాము, బీజేపీ కుటుంబంలో ఉంటామని చెప్పి ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి నేను సైతం బీజేపీ కుటుంబంలో సభ్యుడిగా ఉంటానని చెప్పేసి మనతో పాటు ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నటువంటి సోదరులు టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి శ్రీ ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ శ్రీ జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సమక్షంలో వారికి కన్నుతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. పార్టీలో చేరుతున్న సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షులు బీజేపీ ఇందూర్ శ్రీ బసవ లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, అలాగే ఇందూర్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, మరియు వేదికను అలంకరించిన బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులందరికీ, అలాగే నా ప్రాణానికి ప్రాణ సోదరిమణులు నన్ను పార్టీలోకి రమ్మని, మీ బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న దుర్మార్గాలు దుష్టాల నుంచి మమ్మల్ని బయటపడడానికి మీ వెనకాల మేముంటాం, మీరు ఈ పార్టీలోకి రండి అని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన నా అన్న తమ్ములకి అక్క చెల్లెల అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇక ఒక్క 2 నిమిషాలు మన నియోజకవర్గం గురించి మాట్లాడకపోతే నేను ఎందుకు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను, ఎందుకు రేపటి రోజు మనకి బీజేపీ ఇక్కడ
ఇక్కడ జెండా ఎగరేయాలనేది నేను 2 సంవత్సరాలు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. అంటే ఒకవేళ బోధన గురించి చెప్పడం మొదలు పెడితే ఈ రోజు 2 గంటలే సరిపోదు. అంత దుర్మార్గాలు దుష్టలు ఇక్కడ బోధన నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఏదైతే ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1539 రోజులు రిలే నిరాహార దీక్ష జరిగిన ఏకైక తెలంగాణలో ప్రదేశం బోధన్ మాత్రమే అని అందరూ మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తెలంగాణ రావటంలో బోధన్ ప్రజల యొక్క పాత్ర ఎంత ఉందనేది కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే బోధన్ నియోజకవర్గానికి ఒక చెడ్డ పేరుంది ఫస్ట్ నుంచి కూడా, ఏంటంటే ఇదేదో మైనార్టీల ప్రాంతమని, మైనార్టీలు ఇక్కడే గెలుస్తారని చెప్పేసి. కానీ దయచేసి అందరూ గమనించాలి, ఇక్కడ ఉన్నది 18% మాత్రమే మైనార్టీలు, మిగిలిన 82% మాత్రం హిందువులు ఉన్నారు. కాబట్టి మైనార్టీలు హిందువుల మీద నెత్తి మీద ఎక్కి పట్టణం చెలాయించడం ఇప్పటి నుంచి ఊరుకోం అనేది గ్రహించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. అలాగే ఏదైతే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గమైన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భూ కబ్జాలు, అలాగే ప్రభుత్వ స్థలాలని కబ్జాలు చేయడం ఇవన్నీ మొదలు పెట్టారో వాటన్నిటికీ చమరగీతం పాడటానికి మాత్రమే నేను బీజేపీలో జాయిన్ అవుతున్నానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి బోధన్ నియోజకవర్గంలో హిందూ పేర్లు ఉన్న ప్రాంతాలని ముస్లిం పేర్ల కింద మార్పు చేయడం జరుగుతుందో అవి ఇప్పటి వరకు చూసి చూడడానికి గమనించారు, ఎవరు వాటిని వ్యతిరేకించలేదు. అలాగే అలాంటి విషయాలు ఏం జరిగినా కూడా మీ అందరి వెనకాల నేనున్నానని చెప్పి మర్చిపోకండి. నేను తప్పకుండా మీ అందరికీ ప్రతిరోజు 24 గంటల్లో ఎప్పుడు ఏ విషయంలో అయినా కానీ నేను ఈ నియోజకవర్గానికి ఉన్నానని చెప్పి దయచేసి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే గత 6.5 సంవత్సరాల్లో 2015 మా ఇందూరు ఎంపీ గారు కల్వకుంట్ల కవిత ఎలియాస్ ఇందూరు బతుకమ్మని ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పునాదిరాలు వేసింది. కానీ 2015 నుంచి సీఎం కూతురుగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది. అయినా కానీ ఆ శంకుస్థాపన అలాగే ఉంది. ఏమాత్రం మార్పు లేదు, ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ఈ రోజు వరకు నియోజకవర్గంలో 10 అంటే 10 మందిని చూపించమనండి 2 బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిన వాళ్ళని. దయచేసి అరవింద నేను ఒకటే కోరుతాను, ఒక్కరోజు టైం పెట్టుకొని బోధన్ నియోజకవర్గంలో కవిత గారు వేసిన శంకుస్థాపనలు మొత్తము దయచేసి ఒకసారి అరవిందన్న గారిని దయచేసి ఒకటి కోరుకుంటున్నాను. కల్వకుంట్ల కవిత గారు వేసిన శంకుస్థాపనలు మొత్తాన్ని ఒకరోజు సమయం కేటాయించి వాటి పరిస్థితి ఏ స్టేజ్లో ఉందో దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే చివరిగా దయచేసి నియోజకవర్గ నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, అన్నలు అందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మీ అందరూ సమీప భవిష్యత్తులో బోధన్ నుంచి హిందూ ఎమ్మెల్యేని చూస్తారు, హిందూ రాజ్యాన్ని చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి మన ముఖ్య అతిథిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు సన్మానం చేశారు.
ఆ తర్వాత మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పసుపు రైతులు ఇప్పుడు మన గౌరవ ముఖ్య అతిథి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరి మన యువ కెరటం సన్మానం చేస్తారా? రైతులందరూ కూడా దయచేసి వేదిక దిగాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం ఆగలేదు, కొద్దిగా కిందికి దిగండి, కొద్దిగా కిందికి దిగండి, దయచేసి కొద్దిగా దిగండి, కొద్దిగా దిగండి, ప్లీజ్ 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 కొద్దిగా దయచేసి కొద్దిగా దిగండి, కొద్దిగా అందరికి అవకాశం ఇద్దాము, కొద్దిగా ఉండండి. రైతులందరికీ కూడా ధన్యవాదాలు. మీ సమస్యలను పరిష్కరించే విధంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుంటది. దయచేసి రైతులందరూ కూడా దయచేసి తొందరగా ముగించాల్సిందిగా కోరుతున్నాము. టైం అయిపోతుంది. రైతులందరూ కూడా దయచేసి వేదిక దిగాల్సిందిగా కోరుతున్నాము.
దయచేసి సన్మానం ఆపాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన గౌరవ ఎంపీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గము ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ఎవ్వరు ఉండదు వేదిక పైన, వెనుక నిలబడ్డవాళ్ళు కానీ ముందు కానీ దయచేసి మనం మాట్లాడతారు కాబట్టి ఎవరు ఉండదు. అన్న అందరు దయచేసి సన్మానాలు ఆపండి, టైం అయిపోతుంది, ఇప్పటికే కాలాతీతమైంది. ప్రజలకు గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదే అదే వేదిక దిగండి. దయచేసి అందరూ స్టేజ్ దిగాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి దిగండి, అందరు దిగండి, అందరు దిగండి, అందరూ 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 అటు అటు అటే 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 అటు అందరూ స్టేజ్ దిగాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా, నాయకులు ఎవరైనా, కార్యకర్తలు ఎవరైనా దయచేసి కమలాకర్ మీరు దయచేసి ఎన్నికి దిగండి, కూర్చోండి, మీ సీట్లో 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 కూర్చోండి. భారత్ మాతా की, భారత్ మాతా की. ఏమైంది? చల్లబడిపోయారు చలికాలం. जोर से बोलो भारत माता की. అట్లా జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోధనా మజాకా మరి? సభాధ్యక్షులు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య గారు, ఇవాళ ముఖ్య అతిథి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి జాయినింగ్ కార్యక్రమము. ఈ కార్యక్రమంకి విచ్చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు శ్రీ తరుణ్ చుగ్ గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి, మన అందరి ప్రతి ఒక్క హిందూ హృదయ సామ్రాట్ బండి సంజయ్ గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ్లో ఒక కార్యకర్తగా ఎదిగి భారతీయ జనతా పార్టీ పట్టుని ఈ ప్రాంతంలో ఎప్పుడు నిలబెట్టిన పెద్దలు లోకా భూపతి రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకురాలు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణ గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అరుణ తారా గారికి, ఇక ప్రకాష్ రెడ్డి గారి జాయినింగ్ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, నా అన్నదమ్ములు, కార్యకర్తలందరూ, అక్క చెల్లెళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు.
అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। सर, कांग्रेस पार्टी यहाँ पे एक जमाने में मजबूत रहता था, उनका भी वो एक जमाने में मेरे बचपन में उनके भी स्टेट इंचार्ज रहते थे, पर कभी भी निजामाबाद के जनता के इतने पास कोई नहीं आया। वो जमाने में दिल्ली बहुत दूर था, अभी मोदी जी के जमाने में दिल्ली आपके चरणों में है। ఇక ఈ 2014కి వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఉన్నాడు। అందరికంటే ఎక్కువ 7 సంవత్సరాలైందా ఈ 7.5 వచ్చి 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గానికి అత్యంత అన్యాయం చేసిందంటే అది బోధన్ నియోజకవర్గం। 100 రోజుల్లో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నారు కదా। ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు ఈడ एशिया में सबसे बड़ा शुगर केन इंडस्ट्री है सर, यहां बाजू में 100 दिनों में खोलते बोले। 2014 में केसीआर साहब और उनकी बेटी श्रीमती कल्वकुंट्ला कविता जी 100 दिन जब से जीते फार्म हाउस पे कुंभकर्ण के जैसा सो रहे, आज तक अता पता नहीं 100 दिन हुए या नहीं। सोने से पहले कुछ लेते कहते 90 ml बोल रहे सर। తెలంగాణలో బోధన్ నియోజకవర్గానికి అత్యంత అన్యాయం చేస్తే నిజామాబాద్ లో ఆయన టీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి జెడ్పీ చైర్మన్ కూడా గెలిపించింది మనం నిజామాబాద్ జిల్లా, అవునా? ఇవాళ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ దుస్థితి ఏమున్నది? దుస్థితి చెప్తానంటే తెలంగాణ యూనివర్సిటీలో 2006లో వచ్చింది, ఇవాళటి వరకు పరీక్ష విభాగ భవనం లేదు, సైన్స్ భవనం లేదు, ఒక ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ లేడు, ఒక కొత్త కోర్సు వచ్చింది లేదు, ఉన్న కోర్సులను కూడా రెగ్యులర్ నుండి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ పేరిట ఊడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు। రెగ్యులర్ అపాయింట్మెంట్స్ లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో జియోఎంఎస్ 11 తీసి శాంక్షన్ నాన్ శాంక్షన్ అని ఉద్యోగులల్లా రచ్చగెడుతున్నాడు, చిచ్చు పెడుతున్నాడు। ఇవాళ వేకెన్సీలు టీచింగ్ స్టాఫ్ లో 144 మంది అవసరం ఉంటే 62 వేకెన్సీలు, నాన్ టీచింగ్ స్టాఫ్ లో 15 7 వేకెన్సీలు, టెక్నికల్ స్టాఫ్ 2 ఉంటే అందులోకెళ్ళి 1 వేకెన్సీ, నోటిఫికేషన్లు లేకుండా ఇష్టానుసారం అధ్యాపకులని నియమించడం, వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇక గల్ఫ్ కోస एनआरआई सेल साहब तेलंगाना में यहां से 10 लाख से ज्यादा लोग गल्फ देशों में लेबर रहते हैं, 10 लाख से ज्यादा लोग। टीआरएस के जो केसीआर जी है वो 2014 से पहले 500 करोड़ का एनआरआई सेल का घोषणा किए थे। जो कोई भी उधर गुजर गए उनको 5 लाख रुपए का एक्सग्रेशिया घोषित किए थे। न जाने कितने प्रॉमिस किए थे। गल्फ जाने वालों की संख्या घटेगी और जो कोई भी उधर है वो वापस आएंगे।
तेलंगाना को बंगारू तेलंगाना, गोल्डन तेलंगाना बनने का वादा किया था। आज जब से वो मुख्यमंत्री बनी है, गल्फ जाने वालों की संख्या दुगनी हो गई है। आज तक एनआरआई सेल पे 1 करोड़ रुपए भी खर्चा नहीं हुआ है। ये तेलंगाना में निजामाबाद पार्लियामेंट सेगमेंट में ही नहीं, तेलंगाना का एक बहुत बड़ा समस्या है। इसका परिष्कार हम आपके मोदी सरकार से विनती है, इसके बारे में सोचिए। और यही लोग हैं जो भारतीय जनता पार्टी को 4 लोकसभा स्थान जिता के दिए हैं। ఇక బోధన్కి వచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాట్లాడినాం. ఇక ఈడ మనకి మెయిన్ రోడ్ మీద రైలు పోతుంటే ట్రాఫిక్ అంతా ఆగుతున్నది. ఆగుతున్నది కదన్నా, ఆగుతున్నది కదా. దాని మీద నేను ఎంపీగా కాగానే 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, ఒకటేమో మాధవ్ నగర్ అంబులెన్స్లు 20 నిమిషాలు ఆగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఎంపీ కాగానే మొట్టమొదటిగా 2 లేను ఆర్ఓబీని 4 లేను చేయించిన. 4 లేన్ చేయించినాక ఎస్టిమేట్లు తయారు చేయించిన, తీసుకుపోయి ఢిల్లీలో ఎస్టిమేట్ పైసలు ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొచ్చిన. అది తెచ్చినాక రాష్ట్ర ప్రభుత్వాన్ని టెండర్లు కాల్ఫర్ చేయమని ఇచ్చినాక 10 నెలలు అవుతున్నదండి. ప్రశాంత్ రెడ్డి ఆయన ఇంట్లో ఫైల్ పెట్టుకున్నాడు. మళ్ళా దానికి సంబంధించిన మంత్రి ఆయనే, ఆర్ఎండ్బి మంత్రి. 10 నెలలు అవుతున్నది. ఈడ కరోనా మనుషులకు వస్తున్నదా లేదా ప్రశాంత్ రెడ్డి ఆర్ఎండ్బి శాఖకు వచ్చిందో తెలుస్తలేదు నాకు. ఇక మన బోధన్ మెయిన్ రోడ్ మీద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పోయిన సంవత్సరం జనవరిలో సర్వేలు చేపించి, కేంద్రం రాష్ట్రం జాయింట్ ఇన్స్పెక్షన్ చేపించి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ తెప్పించిన. దాని తర్వాత వీళ్ళు అలైన్మెంట్ సర్వే చేపించి రిపోర్ట్ పంపాలా. సంవత్సరం దాటిపోయిందండి. ఆర్ఎండ్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి వండుకొనున్నాడు. ఈ షకీల్ ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి అన్నా, నేను పాత బీజేపీని, మా పల్లెరంగా నాకు తెలుసు, ఏబీవీపీ నుంచి వచ్చిన యువ మోర్చాకి జిల్లా సెక్రటరీ నుండి అని నాకు పూలు ఇచ్చి ఫోటో దిగి ఆ ఫోటో తీసుకుపోయి కేసీఆర్కి ఇచ్చి భయపెట్టిస్తున్నాడు మంత్రి పదవి. ఇచ్చినావు జరగి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి పట్టించుకో. మా పని మేము చేస్తున్నాం. అన్ని పనులు మా బరాబర్ టైంకి ఫాస్ట్ గా చేస్తున్నాం. ఇలా బీజేపీ కూడా పెరుగుతుందా లేదా అన్న? పెరుగుతుందా లేదా జిల్లాల? ఇక అరసపల్లి గదే పని సంవత్సరం నుంచి ఫైలు ప్రశాంత్ రెడ్డి ఇట్లున్నాయి. బోధనకు వస్తుంటే ఇక మన ఉత్తర తెలంగాణకే మనదో హెల్త్ హబ్ హాస్పిటళ్లలో నిజామాబాద్ పట్టణము, నిజామాబాద్ జిల్లా అందరికంటే ఎక్కువ డాక్టర్లు ఎన్ని ఉంటారు ఉత్తర తెలంగాణలో. ఆడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి చెప్తున్నారు. స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ 283 ఉంటే 239 ఖాళీలు. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఎందుకంటే అది కూడా బంద్ చేసుకోరు. 283లో 239 ఖాళీ. పారామెడికల్ స్టాఫ్ 101లో 80 ఖాళీ. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 58లో 41 ఖాళీ. క్లాస్ 4 స్టాఫ్ 129లో 101 ఖాళీ. మీడియా మిత్రులు దయచేసి టీ న్యూస్ వాళ్ళు ఉన్నారా? ఇక రారాలు నమస్తే తెలంగాణ లేరా రారు. అలాగ దడ కొడుతున్నది. ఉన్నారా? నమస్తే తెలంగాణ అన్న ఉన్నాడట. ఆయన మన ఓటరే,
ఏ ఓ ఆయా పోయి పని చేసుకుంటారు అంతే అంతే కదన్నా. ఇక బోధన్ పరిస్థితి, బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇదే. నేను చెప్తా ఉన్నా, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ల మొన్న కరోనా వస్తే నిజామాబాద్ హాస్పిటల్లా కరోనా రాకంటే ముందు 6 వెంటిలేటర్లు అండి. కరోనా వచ్చినాక మోడీ గారు పంపించిన వెంటిలేటర్లు 35, ఇవాళ 41 వెంటిలేటర్లు ఉన్నాయండి. బోధన్లా ఒక్కటే వెంటిలేటర్, సర్జరీ ఆపరేషన్ థియేటర్లో ఒక వెంటిలేటర్. అంటే పుసుకర రోగాల పేషెంట్ కోసేటప్పుడు అని గల్ల పెట్టుకున్నారు ఒకటి. బోధనికి కూడా మోడీ గారి ప్రభుత్వం కరోనా వచ్చినాక 5 వెంటిలేటర్లు ఇస్తే ఇలా 6 ఉన్నాయి బోధన్ హాస్పిటల్. ఇది మన వైద్య విభాగం. విద్యా విభాగం తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి అది. వైద్యం ఇది. వ్యవసాయం చెరుకు కనబడకుండా అయిపోయింది. ఇక ఇలా ఎగురుతున్నారు. పసుపు రైతన్నలు వచ్చిండ్రు. తరుణ్ చుక్ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, వినతి పత్రం ఇచ్చిండ్రు. బల్లగుద్ది చెప్తున్నా, ఏ రైతు సంఘం నాయకుడు వచ్చినా మాట్లాడతా. టీఆర్ఎస్కి వెళ్ళి కేసీఆర్ వస్తాడా, ఆయన అయ్యి వస్తాడా, ఆయన కొడుకు వస్తాడా, ఆయన బిడ్డ వస్తాడా, అందరు కలిసి వస్తారా రండి. కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఖతం होगा. ఆ కాంగ్రెస్ లో ఎవడన్నా మిగిలి ఉంటే, ఎవడన్నా మొగోడు వ్యవసాయం తెలిసినోడు మిగిలి ఉంటే, పసుపు వ్యవసాయం మిగిలి ఉంటే, పసుపు వ్యవసాయం గురించి తెలిసినోడు వీళ్ళందరినీ కూడా రమ్మంటున్నా. ఈడనే మెయిన్ రోడ్ మీద ఏడైతే మామిడిపల్లి చౌరస్తా మీద మాట్లాడుతందుకు నేను వస్తా. నూతన వ్యవసాయ చట్టం మీద పసుపు కోసం మనం తీసుకొచ్చింది. పసుపు బోర్డు ప్రామిస్ చేసినాం. పసుపు బోర్డుకి మనము బలమైన స్పైసీస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ తెచ్చినాం. నూతన వ్యవసాయ చట్టానికి అనుగుణంగా ఉన్న ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలని టర్మరిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్లుగా మనం డిక్లేర్ చేయించినాం. అవి చేయించినాక 17 డిసెంబర్ నాడు నరేందర్ సింగ్ తోమర్ గారు ప్రతి రైతుకి లేఖ రాసిండు. అన్ని రైతులకు లేఖ రాసిండు. అందులో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నది, మౌలిక సదుపాయాల కోసం 1,00,000 కోట్లు మోడీ గారి సర్కారు కేటాయిస్తున్నట్టు. ఈ 1,00,000 కోట్లు ఏదైతే మోడీ గారి సర్కారు కేటాయించిందో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో టైల్స్ క్లస్టర్స్ ని వాడుకొని ప్రైవేట్ వాళ్ళు వస్తే ప్రైవేట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రలేస్తే ఆయన గవర్నమెంట్ కూడా ఈ డబ్బులు వాడుకోవచ్చు. ప్రతి గ్రామంలో వేరే తీసుకుపోవచ్చు, ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ తీసుకుపోవచ్చు. ఇవి వాడుకొని పసుపు రైతులకి మంచి ధర వచ్చేటట్టు ప్రైవేట్ రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్లు, పాలిషింగ్ ప్లాంట్లు, పౌడరింగ్ ప్లాంట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకండి ఓళ్ళో ఎందుకు? మొన్న దినేష్ కులాచారి గారు జాయిన్ అయినారు నిజామాబాద్ రూరల్లో. ఆయన పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఆయన పెట్టుకున్నాడు. 2-3 పార్ట్నర్లతోటి మన నల్గొండ కృష్ణా జిల్లా బార్డర్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో అందులోకెళ్లి 12 కోట్ల రూపాయలు కేంద్రం ఆయనకి సబ్సిడీ ఇచ్చింది. ఇది కుల్లా ఎగ్జాంపుల్. 20 కోట్లలో 12 కోట్లు ఇచ్చింది. అవన్నీ కూడా ఈ టైల్స్ స్కీమ్, క్లస్టర్ స్కీమ్ ద్వారా సాధ్యమైతాయి. ఇవాళ మీరందరూ మీ అందరి దయతోటి భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిపించినాక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు ప్రపంచంలోనే 90% పసుపు దేశంలో వండుతుందని ఆయన మన దేశంలో కూడా పసుపు దిగుమతి చేస్తున్నారు. ఇది ఎక్కడ నిన్నమా?
90% ప్రపంచ పసుపు మనమే పండిస్తాం. మన దేశంలో 40% మన తెలంగాణ పండిస్తుంది. మన దేశం ఇంపోర్టు. దీనికంటే దగులుబాజీ నాయకులు వేరే పార్టీలు ఉంటారానండి? ఇవాళ ఒక ఫోన్ కాల్ పోయిన సంవత్సరం పైన అయింది. అమిత్ షా గారి దగ్గరకు పోయి చెప్పుతే ఫోన్ ఎత్తిండు, ఆఫీసర్లను వాయించిండు. 20 రోజులలో పసుపు దిగుమతి బ్యాన్ అయింది. ఇవాళ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్, టైస్ స్కీము, క్లస్టర్ స్కీమ్ తో పాటు ఆనాడు పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేసినప్పుడు నిజామాబాద్ ని పసుపు ఎక్స్పోర్ట్ హబ్ గా మారుస్తా అన్నాడు. పోయిన సంవత్సరం ఏప్రిల్ మేలల్లా 4 రైళ్లు బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ అయినాయా లేవా అని అడుగుతున్నాం. ఇంపోర్ట్ దిగుమతి బ్యాన్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ నిజామాబాద్కి వెళ్ళి మొదలు పెడుతుంది. మనకి బ్రహ్మాండమైన పాలసీ, ఒక మంచి వ్యవస్థ తెస్తుంది. దానికి 1,00,000 కోట్ల రూపాయల కేటాయింపు మోదీ సర్కార్ చేసింది. ఇవన్నీ కూడా ఎప్పుడో జరగాల్సినవి. మీ అందరూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే 1 సంవత్సరం లోపల జరిగిపోయినాయి. ఇవాళ పసుపుకు ధర ఇప్పియాల. పసుపుకు ధర ఇప్పిస్తానికి ఎంపీ అయిన 4 నెలలలో ఒప్పించిన కేంద్రాన్ని పసుపు ధర ఇయ్యడానికి ఒక్క లెటర్ రాయాలని ఆయన ఒక ప్రపోజల్ పంపి, ఇది ఫెడరల్ సిస్టమ్ అని నీకంటే అందరికంటే నీకే తెలుసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఒక ప్రపోజల్ పంపి నీకు దమ్ముంటే 10,000 రూపాయలతోటి ప్రపోజల్ పంపి కేంద్రం నుంచి ఇమీడియట్ గా తక్షణమే సహాయం అందజేస్తాం. ఇక దీనికంటే ఎక్కువ ఈ కేసీఆర్కి వినబడాలా? అర్థమైతలేదా? తెలుగు మర్చిపోయినా మట్టికెక్కిందా చెప్పు. ఇక ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక ఇది ఎట్లా నడుస్తుందంటే బంగారు తెలంగాణ అంటాడు. ఆ గుర్రం బండికి గుర్రం ముందర బుట్టగట్టి పచ్చిగడ్డి ఎత్తారు, చూసినా ఇటు ఇటు కట్టేస్తారు. కట్టేసి ఆ గడ్డి అందుకుందామని గుర్రం బండి తీసుకుని ఉత్తా ఉంటుంది. అంతే కదా, ఆ గడ్డి అందదు కానీ గుర్రం బండి పోతా ఉంటుంది. అది అయిపోయినాం. మనకు బంగారు తెలంగాణ అంటాడు, ఆ బుట్టల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు, 3 ఎకరాల పొలం అంటాడు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అంటాడు. ఇవన్నీ కూడా అందరికి అర్థమైపోయింది. కేసీఆర్ ని మొన్న ఖాన్ బైరి పెట్టిరు కదా, తెలంగాణ ప్రజలు పెట్టిరు కదా, దుబ్బాకల జిహెచ్ఎంసీలా పెట్టిరు కదా, గిర్రం తిరిగి ఇలా యశోద హాస్పిటల్ పడ్డాడట. మరి సంజయ్ అన్ననే చెప్పాలి ఎట్టున్నదో ఆయన పరిస్థితి ఎట్టున్నదో. మేము మాత్రం బండి సంజయ్ గారు, నేను మాత్రం ఇద్దరం కూడా కేసీఆర్ నిండా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి బతకాల, పదవులు లేకుండా బతకాల. అష్టైశ్వర్యాలు ఆల్రెడీ సంపాదించేది, 1,00,000 కోట్లు సంపాదించేసారు. ఏమనంటే బంగారు తెలంగాణ అంటాడు, అది చెరువుల బియ్యం పోసి తుమ్ కింద పంట పెట్టినట్టు. ఇక మళ్ళా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, వరంగల్ మున్సిపాలిటీ వస్తున్నాయి, ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక అందరికీ చెప్తున్నాడు, ఉద్యోగస్తులకు అందరికీ ఇగో PRC ఇస్తా, ఇంటరీం రిలీఫ్ ఇస్తా, రిటైర్మెంట్ ఏజ్ పెంచుతా. ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసమే. ఇవన్నీ కూడా ఈ దొంగ వాగ్దానాలు అన్ని కూడా మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, వృద్ధులు, ఓళ్ళు కూడా వ్యాపారులు, చిరు వ్యాపారులు ఓళ్ళు కూడా సంతోషంగా లేరండి. ఇవాళ ఫైనల్ గా బిచ్చగాళ్ళు కూడా సంతోషంగా లేని రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ రాష్ట్రం. వీళ్ళందరూ మంచుకుంటే బిచ్చగాళ్ళకి ఇంత చేస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, అది కూడా లేకుండా అయింది. ఇక మనం అందరం ఏమనుకుంటామండి, అందరు కడుపు కొట్టి కాంట్రాక్టర్లు కమిషన్లు మిగుతున్నారు, బాగా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాం. ఈ మధ్య వాళ్ళ కూడా ఏడుపు స్టార్ట్ అయింది. కమిషన్లు అడుగుడు బంద్ చేసిరట, కంపెనీలలో వాటాలు అడుగుతున్నారట బిడ్డే కొడుకు. వాళ్ళ ఏడుపు కూడా మొదలైంది. ఇక మన
ఈ ముఖ్యమంత్రి ఇట్లుంటేనేమో మన ఎమ్మెల్యేల పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదన్న, మహిళలు వెళ్ళిపోయారు పాపం, రాత్రి అయింది. ఆన్లైన్ షాపింగ్ లో వెజిటేబుల్ కట్టర్లు, జ్యూసర్లు ఇవన్నీ కొంటారు కదా. ఆన్లైన్ ఏమో టీవీలో చూస్తేనేమో అది క్యారెట్ పెట్టినా బీట్రూట్ పెట్టినా ఇమీడియట్ గా కటింగ్ అయిపోతుంది, జ్యూస్ అయిపోతుంది. అది కొనుక్కరాగానే మన ఇంట్లో టమాటా పెట్టగానే ఇరిగిపోతుంది. దాన్ని ఉంచుకోలేము, పడేయలేము. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి కదే. ఆడు ఏంటికి పనికొస్తలేడు అని పడేద్దామా అంటే 5 ఏళ్ల వరకు పడేరాదు. ఇట్లా తయారైపోయారు ఎమ్మెల్యే అంత చైనీస్ మాలు. గ్యారెంటీ లేదు, నో గ్యారెంటీ, నో వారంటీ. అది ఎమ్మెల్యేల పరిస్థితి. ఇక మన దగ్గర అస్తంగా చెప్తున్న రాష్ట్రంలో ఏమవుతున్నావు. తెలంగాణలో మనం ఒక్క ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం, అంతేనండి. ఒకటే ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం కదా. ఇవాళ 5గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకడు స్లీపింగ్ ముఖ్యమంత్రి, ఒకడు హరీష్ రావు వెయిటింగ్ ముఖ్యమంత్రి, కేటీఆర్ యాక్టింగ్ ముఖ్యమంత్రి, ఇక ఇమాజినరీ ముఖ్యమంత్రి, ఊహలల్లో విహరించే ముఖ్యమంత్రి మన కవితమ్మ, ఇంకా 5వడు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి మన సంతోషరావు. 2 ముఖ్యమంత్రులు ఉన్నారు మనకు. 1 ఓట్ 5 సీఎం. ఇది తెలంగాణ పరిస్థితి. ఈ పిల్లులు కొట్టాడుకుంటే కోతికి లాభమైనట్టు వీళ్ళు 4 ఇంటోళ్ళు కొట్టాడుతుంటే ఆ సంతోషరావు లాభపడుతున్నారు. ఇక ఈ కేసీఆర్ ఈ ముఖ్యమంత్రి మారుడు ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఇది వాలంటరీ రిటైర్మెంటా, జబర్దస్తి రిటైర్మెంటా? నేను దిగరానాయన, నేను కష్టపడి గెలిచిన, తెలంగాణ సాధించిన, నేను కష్టపడి ముఖ్యమంత్రి అయినా నన్ను దించకుర్రా అని ఆయన అంటుండు. ఇదేమో నువ్వు దిగురాబయ్య అని కొడుకు అంటుండు, బిడ్డ అంటుంది, అల్లుడు అంటున్నాడు. ఇక వాలంటరీ రిటైర్మెంట్ కాడికి వచ్చినట్టున్నది. ఒకడికేమో కొడుకుకేమో ఉన్న ఉద్యోగం వస్తుందట. ఇక కొడుకుకున్న ఉద్యోగం వస్తే ఇక వాలంటరీ రిటైర్మెంట్ అయినాక పిఎఫ్, ఈపీఎఫ్, సేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, గ్రాట్యుటీలు, ఈ అన్నిట హరీష్ రావు కట. ఇక నేను బిడ్డని, నేను లవ్ బతుకమ్మ వాడినా, నాకు ఇల్లు పొలం నాకు కావాలన్నట. ఇల్లు పొలం నాకు కావాలంటే ఆఖరికి నేను చిన్నప్పటి నుంచి టైంకి మందిస్తున్నా, అన్ని రకాల మందులు పోస్తున్నా, వేసుకునేటివి పోసుకునేటివి టైం టు టైం ఇస్తున్నా. ఇవన్నీ మీరు ఎత్తకపోతే నాకేంది, నేను ఒప్పుకోను, నాకే ఉద్యోగం కావాలన్నారట. ఇక ఈ రకంగా వీళ్ళు ఇంటోళ్ళన్న ముఖ్యమంత్రి అయితే మన అందరికి వాళ్ళకన్నా నమ్మకం ఉన్నదా? వీళ్ళు తెలంగాణకి ఏమైనా చేస్తారా? ఏమైనా నమ్మకం ఉన్నదా? లేదు. అయితే ఇప్పుడు అస్సలు విషయం ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు ఓళ్ళని ముఖ్యమంత్రి చేసిన ఆయనతో నెక్స్ట్ టైం కూడా టీఆర్ఎస్ రాకపోతే అందరూ కట్టకట్టుకొని జైలుకు పెట్టేట్టున్నారు. ఇక సర్వే చేయించిండు, పెద్ద మనుషులు అడిగిండు ఓళ్ళని చేయాలి ముఖ్యమంత్రి అని. వీళ్ళందరినీ ఓళ్ళని చేయాలంటే వాళ్ళు చేయించే సర్వేలు మాకు కూడా తెలుస్తాయి, మాకు కూడా ఉన్నది ఇంటెలిజెన్స్. వీళ్ళందరూ ఇట్లా పెద్ద మనుషులు చెప్పింది కేసీఆర్ గారు, మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ప్రజలు యాక్సెప్ట్ చేసేటట్లేరు, తరిమి కొట్టేటట్టున్నారు అని వాళ్ళు చెప్పారు. సర్వే రిపోర్ట్లు కూడా గదే వచ్చినాయి. ఇక మీరందరూ చెప్పుండ్రి, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ ఒకవేళ టీఆర్ఎస్ అయితే ముఖ్యమంత్రి రోడ్లు కావాలా? సర్వే రిపోర్ట్లలో ఏమొచ్చింది చెప్పు. ఒక్కడట మొదటికెళ్ళి కేసీఆర్ మీద వెంబడి ఉండి ఆయనని చేస్తేనే అవుతుందట. ఈటల రాజేందర్ పేరు వచ్చిందట. పెద్ద మనుషులు సర్వే రిపోర్ట్లు ఈటల రాజేందర్ పేరు చెప్పిరట. మరి చేస్తాడా ఈటల రాజేందర్? చేస్తాడా? చేయడు. ఈటల రాజేందర్ చేయడు. ఇక డమ్మీ ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ఏదో అలీ. సో ఆయన చేసినా ఒప్పుకోము, డమ్మీలని చేస్తే ఒప్పుకోం కదా. చేస్తే ఈటల రాజేందర్ చేయి. ఇక లేకపోతే ఈ ప్రజాస్వామ్యం కోల్పోయింది ఈ రాష్ట్రం, ఈ కుటుంబ పాలన అయిపోయింది. మేమందరం కూడా ఎవళ్ళు కూడా వినేది లేదు, నీ కుటుంబాన్ని యాక్సెప్ట్ చేసేది లేదు. అందుకని ఇవాళ
మీ అందరికి చెప్తా ఉన్నా, గులాబీ చోడో, గులామీ తోడో, గడీలని పోడో, కమల్ సే జోడో. అంతేనా అన్న? జై శ్రీరామ్. ఆంధ్రాల మన భయంకరమైన హిందూ, అతి భయంకరమైన హిందూ మన కేసీఆర్. ఆంధ్రాల మన దేవుళ్ళ విగ్రహాలు కూలగొడతా ఉంటే, ఇరగొడతా ఉంటే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండా? ఆడనేమో రామ్ వర్సెస్ రోమ్ అవుతున్నది, ఆడ. ఈడనేమో రామ్ వర్సెస్ రహీం అవుతున్నది. ఆడనేమో బైబిల్కి భగవద్గీతకి కొట్లాటలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈడనేమో భగవద్గీతకి ఖురాన్ కొట్లాట పెడుతున్నాడు కేసీఆర్. అంతేనా? కేసీఆర్ గారు, ఇది హిందూ రాష్ట్రం. ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడుతూ 82% మంది బోధనలో హిందూ సోదర సోదరీమణులు ఉన్నారని చెప్పిండు. తెలంగాణలో 85% పైన హిందూ సోదర సోదరీమణులు ఉన్నారు. ఇది హిందూ రాష్ట్రం. ఈ దేశంలో 80% పైన హిందూ సోదరులు ఉన్నారు. ఇది హిందూ దేశం. కేసీఆర్ ఒప్పుకున్నా, ఎవడు ఒప్పుకోకపోయినా ఏ హిందూ రాష్ట్ర హే, హిందూ రాష్ట్ర రహేగా. అంతేనా? ఎన్నో వందల సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రామ మందిరం కడుతున్నారా లేదా మోడీ గారు? కడుతున్నారా కదా? ఈ దేశాన్ని కూడా హిందూ దేశాన్ని మారుస్తందుకు ఎన్ని వందల సంవత్సరాలైనా మేము కొట్లాడుతూ ఉంటాం, మా తరతరాలు కొట్లాడుతూ ఉంటాయి. అంత దూరం అవసరం లేదు. ఇదే జన్మల ఈ దేశం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూ దేశం కాబోతా ఉన్నది. ఇక సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. నన్ను బండి సంజయ్ గారిని నన్ను మన్నించాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాష్ట్ర రథసారథి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ చూసిన తర్వాత ఆగే 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 మీ అందరూ చూసాక బోధనలో ఏది రాజ్యం వస్తుంది కదా? ఈ షకీల రాజ్యం, అఖిల రాజ్యం పోయి రామ్ రాజ్యం వస్తుంది. వస్తలేదు పక్క రామరాజ్యం తెలంగాణ వస్తుంది, రామ్ రాజ్యం బోధన వస్తుంది. ఒప్పుతారా పక్క? ఎన్ని రోజులకి షకీల రాజ్యం, అఖిల రాజ్యం ఇస్తాం. మనకి ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, శివాజీ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, వీర సావర్కర్, తాత్యాజం ఉన్నారు, వివేకానంద ఉన్నారు. అవునా కదా? భారత్ మాతాకి ఇది సరిపోతుందా? రామ్ రాజ్యం రావాలంటే షకీలకు అఖిలకు అన్ని వాడాలి, చదవాలని. ఇక్కడే ఉంటారు, అక్కడక్కడ ఉంటారు కదా. అంతా ఒరిజినల్ కదా. అంతా పక్క డూబ్గా లేరు కదా, ఔరంగజేబులో లేరు కదా, పక్క ఒసామా బిన్ లాడెన్ లేరు కదా, బాబర్ లేరు కదా, అక్బర్ లేరు కదా. అంత వీర శివాజీలే కదా, స్వామి వివేకానందలే కదా, వీర సావర్కర్లే కదా, బాబా సాహెబ్ అంబేద్కర్లే కదా. అట్లయితే 2 చేతులు ఎత్తాలి. 2 చేతులు ఎత్తే అన్న మీరు ఇచ్చే నినాదం ఏముండదు. సైతం చెప్పినాడా డిస్ప్లే ఎప్పుడైనా ఆ తమ్ముళ్ళు స్లోగన్ ఇస్తే నాకే చూడలేదు. ఇవాళ మీరు స్లోగన్ ఇస్తే ఈ అఖీలకు చేతులకు నిలబడాలి. మళ్ళీ ఈ చెవులకెళ్ళి సౌండ్ తక్కువగా చెవులకెళ్ళి రక్తం కారాలి. తీయాలి. ఇస్తా కదా పక్క. చలో 2 చేతులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వందే వందే వందే. ఎంత జోషే మాదిరిగా జోష్ ఉంటుంది.
నేటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రకాష్ రెడ్డి గారి యొక్క భారతీయ జనతా పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పడినటువంటి ఈ బహిరంగ సభలో ఈ సభకు సభాధ్యక్షత వహించినటువంటి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బసవ లక్ష్మణయ్య గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ ప్రభారి ఎట్టి పరిస్థితుల్లో 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇక్కడ ప్రభారిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు శ్రీ తరుణ్ గారు, మా సోదరుడు మహాసంచార పార్లమెంట్ సభ్యులు ఇప్పటి వరకు అనేక విషయాలు మీ ముందు స్పష్టం చేసినటువంటి మీ అందరి నాయకుడు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు సోదరుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయ పెద్దలు శ్రీ భూపతి రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సోదరి శ్రీ అరుణతారాయణ గారు, శ్రీమతి అరుణతారాయణ గారు, భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ మూలపల్లి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి గారు, అదేవిధంగా వేగరెడ్డి పెద్దలందరూ కూడా చాలా మంది నాయకులు సమయం లేని దయచేసి వేరనుకోవద్దు. అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, ఇతర పెద్దలు సోదర కార్యకర్తలారా సోదరి మల్లారా, అరవింద్ గారు అన్ని విషయాలు చెప్పారు. పాపం కేసీఆర్ గురించి మాట్లాడారు వాళ్ళు. పాపం అరవింద్ గారు కేసీఆర్ తక్కువ చేస్తున్నారు. పాపం కేసీఆర్ ఆర్టీఆర్ నిపుణుడు శాస్త్రవేత్త, మళ్ళా మర్చిపోతున్నాను, వ్యవసాయ శాస్త్రవేత్త. నేను కూడా చెప్పాను అక్కడ. తెలుసా తెలుసా ఏం చేస్తాడు చెప్పు? వ్యవసాయ శాస్త్రవేత్త అంటే నాకు 300 ఎకరాల జాగున ఫామ్ హౌస్. ఇప్పుడు అన్నే ఉంటాడు పోయి ఢిల్లీ వచ్చిండే ఏమైతే వస్తాం కదా నాకైతే. ఆడ పోయి వంగి దండలు పెట్టచ్చాడు. వచ్చి ఫామ్ హౌస్ వచ్చిందంటే ఇవాళ బయటకెళ్ళాడు. ఇవాళ బయటకు వెళ్ళాడు. మళ్ళా ఆ ఏశ్వరాసుడు లోపల దర్జాలు స్టార్ట్ అయింది ఏమో అవుతుందని చెప్పి. కానీ వ్యవసాయ శాస్త్రవేత్త ఏం చేసిందంటే ఆయన ఫామ్ హౌస్ లో మన మీడియా మీద అయిపోయింది అన్నీ కూడా. అప్పుడప్పుడు నేను ఉన్నా అని చెప్పుకోవడానికి పెద్ద తుపాకేమో తోపు పెట్టాడు. ఇట్లా తెలుసా అందరికి? ఈ చేత కట్టబడుతుంది. కట్టబట్టి ఇట్లా అంటాడు. ఇట్లా తెల్లారి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త కేసీఆర్ తెలంగాణ ఫోటో సర్టిఫైడ్ ఫోటో మళ్ళా టీవీలలో బ్రేకింగ్. డాక్టర్ అయినా మన తెలిసి పారాసిటమాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అసెంబ్లీలో మాట్లాడు కరోనా ఎక్కడ కరోనా ఎవరైనా మీకు చెప్పింది? మాస్కులు లేకుండా, గ్లౌజెస్ లేకుండా, శానిటైజర్ లేకుండా నేను మా ఎమ్మెల్యేలు అందరం పోయి అన్నింటిలో తిరుగుతూ ఉన్నాడు. అది ఏమండి గద్దముక్కు వాడకుండా మొత్తం మాస్క్ పెట్టి అంతా కూడా పెట్టుకున్నాడు. డూబై పెట్టలేదా? ఇక అసెంబ్లీలో ప్రొజెక్టర్ పెట్టిన నిన్న చెప్పిన మళ్ళీ చెప్తాను. నిన్న నిజామాబాద్ తమ్ముళ్ళు బాగున్నారు, అందరూ చెప్పలేదు. అసెంబ్లీలో పెద్ద ప్రొజెక్టర్ పెట్టి కాళేశ్వరం వచ్చి కట్టబెట్టి అన్ని చెప్తున్నాడు. అరే గూగుల్ మ్యాప్ చూడులే, మొత్తం చూడు, మొత్తం నేనే పెద్ద పోటీ కానీ నేనే తోపు కానీ చూడని చెప్పి కట్టబెట్టి చూపెట్టాడు. చూపెట్టక 70 కాళేశ్వరం వేసినప్పుడు 1,00,000 కోట్లు చెప్పాడు. ఇక లాస్ట్ గూగుల్ ఏం చేసింది? గూగుల్ అని మీరు చేసినా నేను చేసింది అవసరమన్నా? సోషల్ మీడియా ఎంతమంది వాడతారన్నా అన్న? ఒక్కరు గూగుల్ వేస్ట్ ఆఫ్ ఇండియా కొట్టాను ఎవరు కొట్టున్నాను? నువ్వు కొట్టే అన్న మన మీడియాలో అవుతామన్నమాట. రేపు కేసీఆర్ ఇజ్జత వేస్తాడు. ఒక్కసారి కొట్టున్నాను ఎవరన్నా వేస్ట్ ఆఫ్ ఇండియా అని గూగుల్ కొట్టుకురాను. అవునా చెప్పాను. ఏమొచ్చింది? కేసీఆర్ వచ్చింది. గూగుల్ నువ్వు తయారు చేసావు, నేను తయారు చేశాను. లాస్ట్ గూగుల్లో కూడా లాస్ట్ వేస్ట్ ఆఫ్ ఇండియా అంటే కేసీఆర్ వచ్చింది. పోనీ మరి బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కొట్టాను మోడీ అంటుంది. ఇది నువ్వు తయారు చేస్తావా, నేను తయారు చేశాను? అవునా కాదా? ఇట్లా డూబై పడి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని యూటర్న్ తీసుకున్నాడు. ఇక లాస్ట్కి ఆయన పరిస్థితి ఏంటంటే నేను ఉంటానా పోతానా డౌట్ వచ్చింది. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ పోతున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నాడు. తమ్మి నేను ఉంటానంటే ఓకే సార్, నో డౌట్ సార్ అన్నాడు. మళ్ళా మనసులో ఫోన్ చేస్తుంటే ఏమైంది సార్ అంటే డౌట్ సార్ అన్నాడు. లాస్ట్ కు కేటీఆర్ ఫోన్ చేసినా కొడుక ఏదంటే నువ్వు అవుతావు.
ఈ అవుట్ అంటే నిన్న మనం స్టార్ట్ చేసేది ఇక మళ్ళీ చేస్తారు. ఈ మధ్య ఈ 15 రోజుల ముఖ్యమంత్రి కేటీఆర్ చేసే అవకాశాలు నేను చేయడనుకున్నా. ఎందుకంటే దుర్మార్గుడు ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చిపెట్టద్దు అనుకున్నాడు. 2023 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి ఉండాలి, ముఖ్యమంత్రి ఉండి తీరాలంటే కొడుకుంటాడు. కొడుకు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా, కోడలు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా మెల్లగా సంతోషాన్ని గెలుస్తాను లేస్తాడు. సంతోషాన్ని నేను తక్కువ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇద్దరు కొట్టాడ పెట్టిస్తాడు. కొట్టాడ పెట్టించి లాస్ట్ ఆయనే ముఖ్యమంత్రి కోరుకుంటున్నాను. ఇది రాష్ట్రం అంటే ఇంట్లో కూడా కొట్టాడ పెట్టిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వ్యవహారాలు ఇస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలను కూడా బాగుతారు. చాలా మంది కూడా అన్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రం అడుగుతున్నాడు. అరే మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలే, మా కేసీఆర్ ఈ రాష్ట్రంలో పుడితే ఎంత అదృష్టం ఉండే అన్నారట. నేను చెప్పిన కేసీఆర్ ఇష్టపడి అడుగుతున్న పోయి మేము రాష్ట్రంలో పుట్టాం, సోమాలస్య ఉంటే కదా వెంకట చేస్తాం, అట్లా పల్లకి సేవ వేసి తీసుకుపోయి అలా దుంపేస్తాము, మీరే చదువుకోండి కేసీఆర్ అని చెప్పి చెప్పాం. తీసుకు అప్పేద్దాం లేదా అందరు భుజాల మోసుకొని అప్పేద్దాం. వాళ్ళు భరిస్తారు సిద్ధంగా ఉన్నారు. మన ముఖ్య ఒక మంత్రి అంటున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వాళ్ళందరూ అడుగుతున్నారట, మా రాష్ట్రంలో కేసీఆర్ హలో మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నారట వాళ్ళు. మన మంత్రి అంటాడు. అందుకే చెప్పిన అబ్బా వాళ్ళు ఎవరో చెప్పన్నా, ఏ రాష్ట్రమో చెప్పు, మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా పల్లకి చేస్తాము, కేసీఆర్ భుజంలో ఎక్కించుకుంటాము, పూలు చల్లుకుంటే అన్ని చల్లుకుంటే అప్పచెప్తాం, మళ్ళీ రాళ్లతో కొట్టుకుంటా మాకు అప్పచెప్పురు అని చెప్పి అన్న. ఇది కూడా ఒక మంత్రి అన్నాడు. ఈయనంట అక్కడ ఉట్లని బాధపడుతున్నాడు. మొత్తం నవ్వుతున్నాడు దేశం మొత్తం. ఇట్లా ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఎట్లా భరిస్తున్నారా మీరు, ఎట్లా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పి దేశం మొత్తం నవ్వుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఢిల్లీ వేడు, ఢిల్లీ పోయి ఆయన పదవిని కాబట్టి ఢిల్లీ వేడు అన్న యుద్ధం చేస్తారు. ఇలా ఇంతమంది కత్తి తింటే యుద్ధం అంటారు, అవునా కాదా? ఒక్కరి కత్తి తింటే పిచ్చోడు అంటారు. కేసీఆర్ సార్ ఢిల్లీ వేడు ఒక్కడే చోడసారి కత్తి తింపిండట. అది పిచ్చోడు ఎవడ తెలంగాణ వచ్చే పని వచ్చారో మళ్ళీ వాపసు వచ్చేసిండు. పోయిండు మోడీ గారిని కలిసిండు, అమిత్ షాని కలిసిండు, వంగి దండాలు పెట్టిండు. నేను చెప్పిన ఢిల్లీ నుంచి, నువ్వు వంగి దండాలు పెట్టినా పొర్లు దండాలు పెట్టినా నేను జైలు పంపడు గ్యారంటీ మర్చిపో అని చెప్పాను. పంపమనేదా ఇది చాలా మంది మీడియా వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకెప్పుడు అంటారా కేసీఆర్ మనకడికి వాళ్ళకి తొందరన్నది పక్కా పంపుడే. అందుకే భయపడే ఫార్మర్ గారు బయటకు వస్తలేడు. అందుకే చూడలేదా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి వర్గాన్ని మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ చాలా సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నా తలికాయ మీద మెడికాయ మీద తలికాయ ఉన్నసేపు కేసీఆర్ అబద్ధం ఆడడు అన్నాడు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలేదా? ఇచ్చిండా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, చేసిండా? ఉద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? నిరుద్యోగ భృతం ఇచ్చిండా? అన్న నిరుద్యోగ భృతం అంటే చెప్తా, మళ్ళీ చెప్తా. 2018 డిసెంబర్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాడు. ఇవాళ డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చింది, 24 నెలలు అయింది. ఎన్ని నెలలు అయింది? 24 నెలలు అయింది. 24 × 3 లెక్కేసి ఎంతనా? 24 × 3 ఎంత? 72,000. ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకినాడు. ఎంత బాకినాడు? ఎంత? 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ బాకి మనకి ఇవ్వాలా లేదా? నెక్స్ట్ 72,000 రూపాయలు అకౌంట్లో వేసినాకనే ముఖ్యమంత్రికి ఇస్తాం, అవునా కాదా? 72 రూపాయలు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ వాడు ఇచ్చిండా? బోధనలు ఊకే అబద్ధం ఆడతారన్న. రాంగ అన్ని డబుల్ బెడ్రూమ్ ఆడుతున్నాయి. మీరు ఇవ్వలే అంటారు. మా విలేకరులకైతే అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చి బోధనలు ఇచ్చినా? విలేకరులకు మాత్రం పక్కా ఇచ్చిండు. పాపం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చిండు, ఇన్సూరెన్స్ ఇచ్చిండు, వాళ్ళకి మాస్కులు మంచి మాస్కులు ఇచ్చిండు మనకి సెక్రటరీలో. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇన్ని అబద్ధాలు ఆడాడు. అబద్ధం అన్నట్టు మరి మెడకాయ మీద తలికాయ ఉంది, ఆయనకు ఉందా? అబద్ధం అనలేదా? మరి మెడ మీద తలికాయ లేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ కేంద్రం ఎంత ఇచ్చిందంటే 2 లక్షల ఇల్లు ఇచ్చింది. ఎన్ని ఇల్లు? 2 లక్షల ఇల్లు ఇచ్చి 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఇలా 2 లక్షల ఇల్లు ఇచ్చి 1,500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బెడ్రూమ్ లేదు, ఒక్క రూమ్ లేదు. ఇలా 2 BHK అంటే మీరు 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ అనుకుంటారు, కానీ మనంతా పిచ్చోళ్ళం అందరం. ఆయన ఆలోచన 2B అంటే బాబ్ బేటా, KTR KCR, H అంటే హరీష్ రావు, K అంటే కవితక్క, 2 BHK. ఇది అనుభవం. మనం అనుకున్నాం ఆయనకు పిట్టక చేయకుండా దానికి మళ్ళీ ఒకటి
ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ కట్టించే ఇల్లు దేనికి పనికొస్తే మన తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రం ఉంటుంది, అత్త అల్లుడిని చూడదట. ఈ చిన్న రూలలో అల్లుడు కాలు తప్పుకోవడం అంటే ఆ కాలు అత్త కనబడితే అత్త ఇంట్లో పోదు, మళ్ళీ అత్త చెట్టు కింద పట్టదు అత్త. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నట. ఎక్కడికి నచ్చినాయి ఆయన ఏ వేడు మొత్తం 10 చంపిండు, మంచిగా అక్కడక్కడ రూమ్లు కట్టించిండు. ఎలక్షన్లు వస్తే డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఎలక్షన్లు వస్తే రైతు బంధు అంటాడు, మళ్ళీ అడ్రస్లు కూడా అవుతాడు. ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమం వల్ల భారతీయ జనతా పార్టీ భయపడి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సోయికొచ్చేలా ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కానీ, పెన్షన్దారుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ పరిష్కరిస్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మొన్న దుబ్బాక ఎన్నికల సందర్భంగా ప్రజలు తీర్పిచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కేవలం అబద్ధాల పేరుతో రాజ్యం వెళ్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేవలం కేంద్రం ఇచ్చే నిధులను, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను పేర్లు మార్చి, ఫోటోలు మార్చి, యాసతోని, భాషతోని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీని గుర్తించడం వలన దుబ్బాకలో ప్రజలు దుమ్ము చేసేలా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పిన సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇలా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీని 4 సీట్ల నుంచి 48 సీట్లు కల్పించారు. ప్రతి పైసా కేంద్రాన్ని కాబట్టి, ప్రతి సంక్షేమ కేంద్రాన్ని కాబట్టి అలా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మన తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి పైసా కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, మోర్ల పైసలు కేంద్రాన్ని, పోల్స్ పైసలు కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, రోడ్ల పైసలు కేంద్రాన్ని, నీళ్ల పైసలు కేంద్రాన్ని, కంప్యూటర్ల పైసలు కేంద్రాన్ని, బియ్యం పైసలు కేంద్రాన్ని, రూమ్ల పైసలు కేంద్రాన్ని, చివరకు శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇస్తే కనీసం ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కేవలం వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. రైతు వేదికల 50% షేర్ వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అయితే కనీసం ఎక్కడ కూడా ఇలా పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి దాకా రైతు బిల్లును వ్యతిరేకించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు రైతు బిల్లే మంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. కొంతమంది మంత్రులేమో రైతు నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు. ద్వంద్వ విధానాలు, డబుల్ గేమ్ పాలిటిక్స్ ఇలా టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలుంటే ఇవాళ దాన్ని మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు మతతత్వవాదిగా చిత్రీకరించే ప్రయత్నం. ఎస్, భారతీయ జనతా పార్టీ 80% హిందువుల కోసం కొట్లాడే పార్టీ. బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం కొట్లాడే పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వస్తే, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ ఈ కుహన లోకములను, ఈ మతోన్మలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు అరవింద్ గారు చెప్పారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిష్కాసైన హిందూ, నిజమైన హిందూ, భయంకరమైన హిందూ. కరీంనగర్ గడ్డ మీద ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూగాళ్ళు బొందుగాలంటే ఇవాళ కరీంనగర్ తో పాటు నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, హైదరాబాద్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందబెట్టే సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుండాలే కొంచెమన్నా 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీతో పొత్తుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఐఎం పార్టీ. హిందువుల మనోభావాలను కించపరిచే పార్టీ ఎంఐఎం పార్టీ. ఉగ్రవాద శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ. ఉగ్రవాద సంతాపనలు నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న పార్టీ ఎంఐఎం పార్టీతోని చట్ట పట్టాలు కుదిరితే నేను హిందూగా హిందూ సమాజం గుర్తించాను. హిందూ ధర్మానికి ఆపద వస్తే, హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే, హిందూ దేవుని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజం ఇబ్బందులు ఉంటే నేనున్నానని చెప్పి స్పందించేవాడినే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప నీ స్వార్థం కోసం, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కాపాడు కోసం నువ్వు యాగాలు పూజలు చేస్తే హిందూ సమాజం హిందూగా గుర్తించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా భారతీయ జనతా పార్టీ భాగ్యం అదే చేసింది. వల్ల ఒక్కసారి మనందరూ గుర్తుంచుకోండి, బీహార్ లో ఎన్నికలు జరిగినాయి. బీహార్ లో ఎంఐఎం పార్టీ అధికారం లేదు, కేంద్రంలో ఎంఐఎం పార్టీ అధికారం లేదు, రాజస్థాన్ లో ఎంఐఎం పార్టీ అధికారం లేదు, దేశంలో ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీ అధికారం లేదు. ఎన్నికల సందర్భంగా బీహార్ లో ఇదే ఎంఐఎం పార్టీ ఓవైసీ వై డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే, ఇంటికి ఉద్యమం ఇస్తానులే, స్పెషల్ స్టేటస్ ఇస్తానులే, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానులే, బీహార్ ను అభివృద్ధి చేస్తానులే. అయినప్పుడు కూడా ఇలా 5 సీట్లు గెలిచింది ఇవాళ ఎంఐఎం పార్టీ.
ఎందుకు గెలిచారో ఒక్కసారి చూడండి. కేవలం మతం పేరుతో. అరే 12% ఉన్నాడు, 12% ఉన్నాడు. ఈ బీహార్ లో 5 సీట్లు గెలిస్తే 80% ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ హిందువులు అనుకుంటే హిందువులు ఓటు బ్యాంక్ మారితే ఎన్ని సీట్లు గెలవాలో ఒక్కసారి ఆలోచించండి. అదే చేస్తున్నాం. భాగ్యనగర్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారారు. దుబ్బాకలో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారడం వల్లనే ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ అక్కడికి గెలిచింది. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ఇలా కాషాయపు జెండాకే స్థానం ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయితే ఒక చేతిలో కాషాయపు జెండా పట్టుకో, ఒక చేతిలో నీ పింక్ కలర్ జెండా పట్టుకో. భారత్ మాతాకి జై, జై శ్రీరామను నేను ప్రజలు ఆదరిస్తారు, అప్పనిస్తారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఒక చేతిలో కాషాయపు జెండా పట్టుకో, ఇంకో చేతిలో నీ 3 రంగుల జెండా పట్టుకో. భారత్ మాతాకి జై, జై శ్రీరామను ఇలా ప్రజలు స్వాగతిస్తారు. నువ్వు కమ్యూనిస్టు పార్టీ అయితే ఒక చేతిలో ఎర్ర జెండా పట్టుకో, ఒక చేతిలో కాషాయపు జెండా పట్టుకో. భారత్ మాతాకి జై, జై శ్రీరామను నిన్ను ప్రజలు ఆదరిస్తారు, అవమానిస్తారు తప్ప పచ్చ జెండాగాలకు కొమ్ము కాసి పచ్చ జెండా పట్టుకొని గెలిలో వదిలిస్తే ఇలా హిందువులందరూ ఓటు బ్యాంక్ మారి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడుతున్న విషయాన్ని ఈ కుహన లౌకికవాదులు, కుహన రాజకీయ పార్టీలు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి అవుతుంది. అందుకే సోదరులారా, ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యం వెళ్తున్నది, రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నిస్తున్నది. ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలను, అనేక సాహసోపేత నిర్ణయాలను అమలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ఆలోచించండి. గతంలో అనేక పార్టీలు ఉన్నాయి. చాలా మంది అన్నారు భారతీయ జనతా పార్టీ అయోధ్య అయోధ్య అంటే ఓట్లు అనుకుంటారు, కానీ అయోధ్యను ఏం చేయరన్నారు. ఇలా పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత ఇవాళ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా అయోధ్యలో మామూలు విషయం కాదు. ఇలా చాలా మంది కరసవు వేడివచ్చు, నేను కూడా కరసవు వేనా అన్న, మనం త్యాగం చేయలేదు ఇవాళ కూడా. కానీ మోడీ గారు త్యాగతలను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇవాళ అయోధ్యలో 80% ఉన్న హిందూ దేశంలో, హిందువులున్న దేశంలో ఇలా హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరాముని గుడి కట్టడానికే ఇన్ని సంవత్సరాలు పడితే ఈ దేశంలో ఎలాంటి పాలన గతంలో కొనసాగిందో ఒక్కసారి ఆలోచుకోవాలి. అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు ఆ రాముడు. అయోధ్యలో రాముడు జన్మించని చెప్పి మీరు రాలే, నేను రాలే, చరిత్ర ఇస్తున్నది. అయినప్పుడు కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇన్ని రోజులు కష్టపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాని వెనుక అనేక మంది కరసేవల ప్రాణత్యాగం ఉన్నది. మూర్ఖత్వపు ములాయం సింగ్ ఆ రోజు బుల్లెట్ల వర్షం కురిపిస్తే అనేక మంది కరసేవకులు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఎక్కడికి బుల్లెట్లకు పారిపోకుండా ఆత్మ బలిదానం చేస్తే ఆ కరసేవకుల ఆత్మలను, ఆత్మ బలిదాన్ని వృధా గానియం, వాళ్ళ త్యాగాలను వృధా గానియం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే త్యాగం చేసిందో కరసేవకులు, ఆ కరసేవకులు త్యాగం చేసిన స్థలంలోనే ఆ అయోధ్య రాముని యొక్క దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిపి తీర్థమని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ కరసేవకుల త్యాగాలను గుర్తించి దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్యాగం చేసిరా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు త్యాగం చేసిరా, హిందువులు కాదా, హిందువు గురించి ఆలోచించారా? ఏ పార్టీ త్యాగం చేయండి, ఇలా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, ఈ దేశం కోసం త్యాగం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఏ 370 ఆర్టికల్లో కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించారండి. 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంటే అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అనేక మంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టు చేతిలో ఆత్మ బలిదానం చేసిన సంగతిని గుర్తుంచుకోండి. కొడుకు ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ముందు, విద్యార్థి పరిషత్ కార్యకర్తల ముందు వాళ్ళ తల్లిదండ్రులను 3 ముక్కలు నడిపేది దుర్మార్గం సంఘటన ఇవాళ అదే జమ్మూ కాశ్మీర్ జరిగింది. పూర్తి కుటుంబాన్ని టెర్రరిస్ట్ అందరు కలిసి ఎలా సజీవద్దం అనేటువంటి దుర్మార్గం సంఘటన ఇవాళ జమ్మూ కాశ్మీర్ జరిగింది. కానీ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. ఎట్టి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆనాటి కార్యకర్తల త్యాగాలను గుర్తించి ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి మరి 370 ఆర్టికల్ రద్దు చేసగలట భారతీయ జనతా పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దేశం గురించి ఆలోచించే పార్టీ, టీడీపీ దేశం గురించి ఆలోచించే పార్టీ.
మరి కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఎందుకు స్పష్టం చేయలేదో, ఎందుకు త్యాగాలు చేయలేదో ఒక్కసారి మనం ఆలోచించండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి దేనికైనా తెగించి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఇంకే ఎన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయమంటారు? ఎన్ని సంవత్సరాలు, ఎంత మందిని ఇలా త్యాగం చేయమంటారో ఒక్కసారి ఆలోచించండి. మీకోసం, మీ రక్షణ కోసం, ఈ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి ఒక రక్షణ కవచంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రజల్లో కూడా అనూహ్య స్పందన వస్తున్నది. భారతీయ జనతా పార్టీకి మద్దతు దొరుకుతున్నది. కానీ దీన్ని తట్టుకోలేక ఈనాడు టీఆర్ఎస్ పార్టీ కేవలం తప్పులతో, అబద్ధాలతో రాజ్యం వెళ్తూ భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సోదరులారా, ఇలా ఈ బోధనలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పడేశారు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనవలో, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీర్చన్న విశ్వాసం మిమ్మల్ని చూసిన తర్వాత, మీలో ఉన్న జోష్ చూసిన తర్వాత, మీలో ఉన్న స్పందన చూసిన తర్వాత స్పష్టమవుతుంది. ఏ మండలానికి పోయినా కూడా, ఏ జిల్లాకి పోయినా కూడా, ఏ గ్రామానికి పోయినా కూడా అనేక మంది యువకులు వస్తున్నారు. మన దుబ్బాకలో ఒక మంత్రి అగ్గిపెట్టమంది గిట్టాడు. అగ్గిపెట్టమని తెలుసుగా మీ అందరికి ఇట్టాడు. ఏగి రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంటు, టీ షర్ట్ గాలు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఉంటే గెలుస్తారా అన్నాడు. దుబ్బాకలో ఏమైందే? దుమ్ము చేసాడు, తెచ్చిన లేదా? మళ్ళీ అక్కడ ఈ రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంట్, టీ షర్ట్ గాల జిఎస్ఎంసీ చేసాడు కదా. నెక్స్ట్ తెలంగాణలో ఈ రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంటు, టీ షర్ట్ గాల రాజ్యం రాబోతున్నది. ఎట్టి పట్టు రాబోతున్నది, వచ్చి తీర్చది. నిన్న ఒక ఆయన అంటున్నాడు, బండి సంజయ్ అట, తొండి సంజయ్ అట. మనం ఇక ఆటను మొదలుపెట్టలే. ఆట మొదలుపెట్టామనే ఆట మొదలుపెట్టకుండా చేయాల్సిన భయపడుతున్నాడు. బండి సంజయ్, తొండి సంజయ్, తొడగొట్టే సంజయ్. రాష్ట్ర బిడ్డ ఈ బాక్సులు, టీఆర్ఎస్ వల్ల బాక్సులు బద్దలు చేస్తా. ఇప్పటి ప్రసక్తి లేదు. నీ అవినీతి బండారాన్ని, నీ కుటుంబ పాలనను, నీ గడిల పాలనను ఎట్టి పట్టులో బద్దలు కొడతాం. ఎట్టి పట్టులో నీకు సమాధి చేస్తాం. నీ అవినీతికి ఎట్టి పట్టులో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తాం. అధికారం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అన్న భూపతి గారు మన ముందున్నారు. ఇలా మన కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి. కానీ వాళ్ళు పనిచేసే సమయంలో సైకిళ్ల మీద తిరిగిన వాళ్ళు కూడా అనేక మంది కార్యకర్తలు ఆత్మబలిదానం చేశారు. ఇక్కడనే పక్కకున్న జగిత్యాల మెట్పల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మబలిదానం చేశారు. నక్సలైట్లు పోస్టర్లు వేశారు. ఫలానా రోజు, ఫలానా డేట్ కు, ఫలానా సమయానికి, ఫలానా స్థలంలో నేను హతమార్స్తామని చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంట్లో వాడుకోలే, హైదరాబాద్ వాడుకోలే, దుబాయ్ వాడుకోలే, ఎక్కడికి వాడుకోలే. ఎస్, నా జెండా కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధమని చెప్పి బుల్లెట్లు బాడీలో దిగినప్పుడు కూడా భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ, గాండ్రిస్తూ కాసేపు జెండాను చేతబడుకొని ధైర్యంగా ప్రాణ త్యాగం చేసేటువంటి పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి గొప్ప పార్టీలో మనందరం కార్యకర్తలుగా ఉండడం నిజంగా మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. అందుకే శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే ఇలా నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, వాళ్ళ ఆశీస్సులతో ఇవాళ మన తరుణ్ చుగ్ గారు ప్రభారిగా ఉన్న సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందే. ఇలా 1200 మంది అమర వీరుల ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ ముఖ్యమంత్రి చేతిలో ఆ తెలంగాణ తల్లి బందీ అయింది. ఆ తల్లి ఘోషిస్తున్నది, ఆ తల్లి ఆవేదన పడుతున్నది. రండి తెలంగాణ వీరులారా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ మూర్ఖుని చేతిలో బందీ అయినా నన్ను బంధ విముక్తి చేయండి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణాన్ని ఎట్టి పట్ల మీరు స్థాపించండి, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారని ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి ఈ మహాసంగ్రామంలో మీరందరూ భాగస్వామి. ఒక సంకల్పం తీసుకోండి, ఒక దీక్ష తీసుకోండి, కంకణ బద్దులై భారత్ మాతాకి జై అంటూ భారతీయ జనతా పార్టీ కమలపూర్ జెండాను, కాషాయపు జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ చేపట్టేదే ఈ మహాసంగ్రామంలో మీరందరూ భాగస్వామి అని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, ఇంతమంది సభ నిర్వహించినటువంటి సోదరుడు అరవింద్ గారికి, జిల్లా అధ్యక్షుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు
నా బైన్సాల మీ దగ్గర తమ్ముళ్ళు ఉన్నారు కదా, బైన్సాల తూడ్పాషి అని కొంత ఉన్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఇలా బైన్సాల సేవా భారత్ ఆధ్వర్యంలో, బైన్సాలో సేవా భారత్ ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది. మీలాంటి తమ్ముళ్ళు అన్నలు హిందూ సమాజం ఒకటై వాళ్ళందరి ఆర్థిక సాయంతో భారతీయ జనతా పార్టీకి కేంద్ర అధికారులు కేవలం గుడి వారి ఇల్లు కట్టడం పెద్ద ముచ్చట కాదు, కానీ ప్రతి హిందూ భాగస్వామితో ఇలా సేవా భారత ఆధ్వర్యంలో ఇలా బైన్సాలో ఇండ్లు కోల్పోయినటువంటి హిందువులందరూ కూడా ఇల్లు కట్టిస్తున్నాం. బైన్సాలో ఏం జరిగింది అందరూ తెలుసు. మీకు దరిదాపులు ఉంటుంది, మళ్ళా దరిదాపులు ఉన్నారు కాబట్టి ఇంకోసారి బైన్సా జరిగితే బోధన చూడుకోవాలి. మళ్ళీ భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుందా, విహెచ్పి పిలుపునిస్తుందా చూడదు, అందరూ పోవాలి. దాంతోపాటు ఈ నెల 20 నుంచి జనవరి 10 వరకు అయోధ్యలో రామ మందిరం మన మోడీ గారికి గుడి కట్టడం పెద్ద ముచ్చట్నా అన్న కట్టరాదా? ఇవాళ దేశంలో ఉన్న ప్రతి హిందువు భాగస్వామ్యాన్ని 10 రూపాయల నుంచి ఎంతన్నా ఇవాళ నిధి సేకరణ ద్వారా అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. ఎస్, ప్రతి హిందువు అయోధ్యలో నిర్మించాడు రామ మందిరం నా వాటాతో నా భాగస్వామ్యంతో నిర్మించడానికి ఒక మంచి ఆలోచన అవడానికి ఎలా దేశవ్యాప్తంగా ఎలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల 20 తారీఖు నుంచి జనవరి 20 తారీఖు నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనే రాజకీయాలకు అత్యంత కాదు, భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. నిజమైన హిందూ ఎవరైనా ఉంటే భయంకరమైన హిందూ కూడా రావచ్చు, ఇబ్బంది లేదు. బట్టలు చింపుకునే హిందూ కూడా రావచ్చు, కానీ బొందుగా మాత్రం రానియం. అంతేనా కాదా? కాబట్టి అటువంటి కార్యక్రమం చెబుతున్నటువంటి అందరూ దాంట్లో పాల్గొనాలి. బైన్సానే ఎట్టి పట్ల బైన్సాలు ఉంటుంది, కాషాయపు జెండానే, వేరే పచ్చ జెండా కనుక అక్కడ స్థానం లేదు, రానియమని చెప్పి అక్కడ తమ్ములందరూ జైలుకి పోయారు, లాఠీ దెబ్బతిన్నారు, మరణించారు. ఆయన కూడా బైన్సా ఇప్పుడు వస్తుర్రా అన్న బైన్సా మాదే అన్న బైన్సాలు ఒక్కొక్క సంగతి చూస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దానిలో కూడా భాగస్వామ్యాలు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. గౌరవనీయులు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ బీజేపీ పార్టీకి ప్రభారీగా ఉండి ఈరోజు నిజామాబాద్ విచ్చేసిన సందర్భంగా వారిని కూడా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. भारतीय जनता पार्टी तेलंगाना के अध्यक्ष, आप सबके प्रिय बंडी संजय कुमार जी, पार्टी के जिलाध्यक्ष लक्ष्मी नरसिम्हा जी, पार्टी के यहां के सांसद, यहां के जमीन के नेता अरविंद धर्मपुरी जी, लक्ष्मी नारायण जी, गंगा रेड्डी जी, अन्नपूर्णा अम्मा जी, प्रदेश की महामंत्री प्रदीप जी, हमारे जिनको ज्वाइन कराने के लिए मैं आज दिल्ली से आया हूं, हमारे प्रकाश रेड्डी जी, अरुणा जी, मोरी पिल्ले जी, यहां के बहुत वरिष्ठ नेता बत्ती रेड्डी जी, यहां उपस्थित भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता मित्रों, आप सब लोग यहां पर आए हैं। आपके साथ बहुत अच्छी तरह हमारे नेताओं ने बातचीत की है। मैं आपको केवल यह विश्वास दिलाने के लिए यहां खड़ा हुआ हूं कि जो हल्दी के किसानों ने यहां पर मेरे सामने ज्ञापन रखा, ये हल्दी जो यहां की धरती में से पैदा होती है और पूरे वर्ल्ड के अंदर, पूरे विश्व के अंदर लोगों के काम में आती है। ये हल्दी पैदा करने वाला किसान अपनी धरती में से हल्दी पैदा करता है, लेकिन इस हल्दी का दाम उसे नहीं मिलता। आज भी ये हल्दी 1200 रुपए किलो अमेरिका में बिकती, यूके में बिकती है, लेकिन यहां के किसान को 60 रुपए किलो भी नहीं मिलता। हमारे यहां के नेता, हमारे सांसद अरविंद जी ने इसके लिए काफी काम किया, किसानों के लिए पद यात्रा की। मैं आपको ये आश्वासन दिलाने के लिए खड़ा हुआ हूं कि जो ज्ञापन किसानों ने मुझको दिया है, उस ज्ञापन के तहत मैं भारत सरकार तक आपकी आवाज पहुंचाऊंगा। और मैं आपके मुख्यमंत्री केसीआर साहब से भी कहता हूं कि आप इनको 10,000 रुपया दाम दीजिए, जो प्राइस के अंदर केंद्र सरकार की ओर से पैसा डालना है वो डालने के लिए मैं वचन देता हूं।
भारत की सरकार, नरेंद्र मोदी जी की सरकार आपके साथ खड़ी है, किसानों के साथ खड़ी, क्योंकि ये जो सरकार इस समय तेलंगाना के अंदर है, उस सरकार के एजेंडे में यहां के लोगों का विकास नहीं, अपने कुटुंब का विकास है। उन्हें यहां की बंद चीनी मिल नहीं दिखती। चीनी मिल यहां के 50,000 परिवारों का भोजन का इंतजाम करती थी, लेकिन केसीआर के लिए तेलंगाना नहीं, उनका अपना HUF इंपॉर्टेंट है, उनका अनडिवाइडेड हिंदू फैमिली। राजा साहेब, ये जो राजा बाबू इस समय तेलंगाना पर राज कर रहे हैं, उन्हें अपनी शर्ट का करीज की चिंता है, उनको अपने परिवार के लूटने की चिंता है। पूरा परिवार तेलंगाना को लूटने के लिए एक गिरोह बनाकर काम कर रहा है। यहां किसान भूखा मर रहा है, चीनी मजदूर भूखा मर रहा है, खेत से गन्ना पैदा करने वाला भूखा मर रहा है। भारतीय जनता पार्टी के नेता, देश के प्रधानमंत्री किसानों के लिए वचनबद्ध है, और मैं आपके समक्ष ये आपको विश्वास दिलाने के लिए आया हूं कि आपकी एक एक मांग को दिल्ली में लेके जाएंगे और एक एक मांग को पूरा किया जाएगा। मित्रों, 1 लाख करोड़ रुपया भारत के प्रधानमंत्री जी ने आत्मनिर्भर भारत योजना के तहत किसानों के पैदा की हुई फसल को रखने के लिए इंफ्रास्ट्रक्चर हेतु दिया है। इसलिए हम सबको मिलकर उनके साथ चलना है। तेलंगाना को बंगारू तेलंगाना तो बना नहीं सके थे टीआरएस, लेकिन टीआरएस ने बंगारू की जगह बीमारू तेलंगाना बना दिया। इस बीमारू तेलंगाना को स्वस्थ तेलंगाना, गरीब के ऊपर छत देने वाला तेलंगाना, किसानों को पूरा दाम देने वाला तेलंगाना, युवकों को रोजगार देने वाला तेलंगाना, महिलाओं को सुरक्षा में तरक्की देने वाला तेलंगाना बनाने के लिए आओ आगे बढ़े। और जो दिग्विजय यात्रा भारतीय जनता पार्टी ने 2019 से शुरू की है, वो यात्रा आगे बढ़ेगी और वो यात्रा 2024 तक जाएगी। और 2024 में तेलंगाना में भारतीय जनता पार्टी का कार्यकर्ता, गरीबों की लड़ाई लड़ने वाला कार्यकर्ता तेलंगाना का मुख्यमंत्री बनेगा और यहां के किसानों, यहां के युवाओं, यहां के महिलाओं की बातचीत को पूरा करेगा। मेरी आपसे विनती, बहुत लोग यहां से अरब कंट्रीज में, गल्फ कंट्रीज में 6 साल में नरेंद्र मोदी जी की सरकार ने आपके पासपोर्ट की वैल्यू बढ़ाई है। आपका भाई बंदूक चाहे सऊदी के किसी भी देश में हो, आज अगर वो खड़ा होकर कहता है मैं भारत से आया हूं, तो वहां की सरकार का व्यक्ति हाथ जोड़कर कहता है मोदी के देश से आया है, ये नरेंद्र मोदी के देश से आया है। जिस नरेंद्र मोदी को पूरे विश्व के अंदर, चाहे अमेरिका हो, चाहे सऊदी के राष्ट्र हो, चाहे चाइना हो, जापान हो, वो आज नरेंद्र मोदी जी का स्वागत कर रहे हैं, नरेंद्र मोदी जी के साथ चलना चाहते हैं। आज नरेंद्र मोदी जी ने विश्व में बैठे भारतीयों का गौरव बढ़ाया है, भारतीयों का कद बढ़ाया है। और नरेंद्र मोदी जी की एक ही सोच है, गरीब की चिंता, गरीब के लिए रोजगार, गरीब के घर में शौचालय, गरीब के घर पर बिजली का कनेक्शन, गरीब के घर पर रसोई गैस का कनेक्शन, इस देश के गरीब के जीवन में परिवर्तन आपके वोट में बहुत ताकत है। यहां बैठे जो इंटेलिजेंसी के लोग हैं, जो तेलंगाना की सरकार के लिए जासूसी करने के लिए यहां बैठे हैं, जो लोग यहां पर सोचने और सुनने के लिए आए हैं, मैं उनसे भी कहना चाहता हूं, नरेंद्र मोदी जी की सरकार और सरकार का एक एक व्यक्ति गरीबों के लिए काम कर रहा है और तेलंगाना बदल रहा है। अब ये तेलंगाना 1969 में जो आंदोलन चला था, उस आंदोलन की रूह, उस आंदोलन का काम आज भारतीय जनता पार्टी ने पकड़ा है। और निश्चित रूप से जो लोग तेलंगाना को लूट रहे हैं, तेलंगाना को खा रहे हैं, तेलंगाना के साधनों को लूटा जा रहा है, उन लोगों और तेलंगाना के गरीब का हक खाने वाले लोगों को
आने दीजिए सरकार, उन पर कठोर से कठोर कार्रवाई की जाएगी। और मित्रों, आपके वोट की ताकत है कि आज भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अयोध्या में जाते हैं और श्री राम मंदिर के शिलान्यास की पूजा करते हैं। ये आपकी ताकत है कि आज कश्मीर के अंदर जो 370 की धारा है वो नरेंद्र मोदी जी सदन के अंदर कानून लाकर तोड़ देते हैं और कश्मीर को जंजीरों से तोड़ देते हैं। इसलिए मेरी आपसे विनती है कि आप इसी तरह भारतीय जनता पार्टी के साथ खड़े रहें और भारतीय जनता पार्टी के नेतृत्व को जिताएं। मैं प्रकाश रेड्डी जी का भारतीय जनता पार्टी में आने पर बहुत स्वागत करता हूं और आपके चैनल के, आपके इस कार्यक्रम के माध्यम से, प्रेस के लोगों से माध्यम से मैं कहना चाहता हूं, जो भी लोग आज बदलते हैं तेलंगाना को आगे लाना चाहते हैं, जो तेलंगाना में परिवर्तन लाना चाहते हैं, जो तेलंगाना को एक आदर्श तेलंगाना यानी 3 लिंगों की धरती तेलंगाना को आगे बढ़ाना चाहते हैं, जो तेलंगाना में सम्मान की बात करते हैं, जो तेलंगाना को समृद्ध बनाना चाहते हैं, उन सबसे मैं निवेदन करता हूं, किसी भी पार्टी में हो, अगर उन्हें लगता है हम सच की लड़ाई लड़ रहे हैं, हम तेलंगाना के अधिकार की लड़ाई लड़ रहे हैं, आइए, आपके लिए भारतीय जनता पार्टी के दरवाजे खुले हैं। हम खुले मन से उनको स्वीकार करेंगे। 2024 में परिवर्तन ला के रहेंगे। मेरे साथ बोलिए भारत माता की, मेरे साथ बोलिए जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। పిలవగానే జిల్లాకి వచ్చేసి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి ఇంటి బ్రహ్మాండమైన జాయినింగ్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్ గారికి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। పెద్దలు रंगाराव गारू, रंगाराव जी का घर वापसी है सर, वापिस भारतीय जनता पार्टी में उनका स्वागत है।